వామో వామో ముసలమ్మ కాపోతు మంచిగుంటే ఎందుకనో మొత్తం సిక్కిపోయింది. అవ్వా ఓ అవ్వా బాగున్నావా? పానం ఎట్టుంది? మంచిగుందా? ఆహా మావా ఎప్పుడు వచ్చినవే? అత్తగిట్లా బాగుందా? ఇగో రేపు మన ఇంటికాడ దావతి పెడుతున్నా, అందరూ ఖచ్చితంగా రావాలి, మొత్తం కుటుంబమే ఏమంటున్నా. ఇక మరి ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటా మీ ఇండ్ల ముందరకు ఎన్నడూ రాని నాయకులు వచ్చి పలకరిస్తుంటారు కదా నల్లా, ఎప్పుడు ఎలక్షన్ల ముందర. ఇక ఇంకో కొంతమంది ఏమో ఓ తల్లి ఓ అమ్మ నీకు పింఛన్ వస్తుందా అని కన్న కథలు పడుతుంటారు. మరి ఇవన్నీ ఎందుకోసము ఏంది ఏం కథ అని బిత్తరపోతున్నారులా. ఇక ఆ కథ ఏందో ఆ కార్ఖాన ఏందో ఇక మరి వాళ్ళు ఎందుకోసం అడుగుతుర్రో ఏందో ఏం కథో మీరు కూడా ఒకసారి కన్నేరి. ఓ ఊర్లలో ఉన్న పోరగాలైతే సర్పంచ్ ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తుర్రు పో. ఎందుకంటే ఈసారి ఎలక్షన్లు వస్తే నేనే సర్పంచ్గా పోటీ చేస్తా, నా మీద మీ అభిప్రాయం చెప్పండి అని దావతులు ఇచ్చుకుంటా ఒకటి అడిగితే, ఇంకోడేమో వన్ పేరు మీద వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని అందులో కొంతమంది పిల్లలను చేర్చి నేను సర్పంచ్గా పోటీ చేస్తా, మీరంతా మీ అభిప్రాయాలను పెట్టండి అని ఎక్కడో పట్టణాల నుండి పల్లెలున్న పిల్లలని అభిప్రాయాలు కోరుతుంటాడు. ఇక ఓట్లు లేని పిల్లలకైతే మీకు 18 ఏళ్ళు నిండితే చాలు ఓటుకు నమోదు చేసుకోండి అని ఎన్నడీ అని ఉచిత సలహాలు ఇస్తుర్రు. ఇక కొన్ని ఊర్లలోనేమో బయట పట్టణంలో పని చేసుకొని బతికే యువకులు సుతా గ్రామ సర్పంచ్కి పోటీకి సై అంటుర్రోల్లా. ఇక మన రాష్ట్రంలో కూడా రాజకీయ ముఖ చిత్రంలా యువ నేతల రాక పెరుగుతుంది కదా. 5 ఏళ్ల కింది వరకు కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు గ్రామ రాజకీయాల మీద మనసు పెట్టిర్రు. జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్ కొరకు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఇందులో ఎక్కువగా యువకులు ప్రతి గ్రామంలో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నేను ఏదో ఒకటి చేయాలనే ఆశతో, గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే ఆశతో యువకులు ఎక్కువ మొత్తంలో ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నిలబడి ఊరికి ఏదో ఒకటి చేయాలని ఆశతోటి ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తుంది. ఇక కొంతమంది అయితే పట్టణాలు ఉన్న వాళ్ళు కూడా పూటకోసారి ఊరికొచ్చి అందరం కలిసికట్టుగా ఉండి పార్టీలకు అతీతంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని మనసులోని మాటలను జనాలకు చేరేటట్ల ప్రచారం చేసుకుంటుర్రు. ఇక సర్పంచ్ అయితే జీతం కూడా వస్తుందా అని ఇంకొంతమంది ఆలోచన ఇట్లా చేస్తుర్రు. ఇంతకుముందు అయితేనే 1000 లోపు ఇస్తుర్రి, అది కూడా ఎప్పుడో ఓసారి. ఇక కేసీరావు సార్ గెలిచినాక తెలంగాణ సర్కారు ఏకంగా 5000కి పెంచింది. ఇదో ఆలోచన కూడా చేస్తుర్రు. ఏది ఏమైనా మన తెలంగాణలో మాత్రం యువత పంచాయతీ ఎలక్షన్ల కోసం 2 కండ్లతోనే ఎప్పుడెప్పుడు వస్తుందిరా నాయనా అని ఎదురు చూస్తుర్రు పో.